వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. దేవుడి సొమ్ము దేవుడికే. ఎస్, ఆలయాల నిర్వహణ భక్తులకే. మోదీ ప్రభుత్వ నిర్ణయం సంచలన సనాతన ధర్మ రక్షణలో ఒక మైలురాయిగా మారబోతుంది. ఆలయాలకు విముక్తి దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు. ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణ వద్దు, సుప్రీంకోర్టుకు తెలిపింది మోదీ సర్కార్. దేవాలయాల నిర్వహణ మరియు నియంత్రణ విషయంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం సుప్రీంకోర్టులో తన స్పష్టమైన వైఖరిని వినిపించింది. ఆలయాల వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం తగదని, ధార్మిక సంస్థలకు పూర్తి స్వేచ్ఛ, స్వయం ప్రతిపత్తి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ వాదనలోని కొన్ని ముఖ్యాంశాలను తెలియజేస్తా. ఆలయాలను సాంప్రదాయాలు, ఆచారాలు మరియు భక్తుల కమిటీల ఆధ్వర్యంలో స్వతంత్రంగా నిర్వహించాలి. మతపరమైన సంస్థల పరిపాలనలో ప్రభుత్వం ప్రమేయం ఉండకూడదు. ఈ పరిణామం దేశవ్యాప్తంగా మత స్వేచ్ఛ, రాజ్యాంగ చట్టాలు మరియు పరిపాలనా నియంత్రణపై పెద్ద చర్చకు దారితీసింది. మద్దతుదారులు దీనిని ఆలయాల పునరుద్ధరణ దిశగా ఒక చారిత్రాత్మక అడుగుగా అభివర్ణిస్తుండగా, మరికొందరు పారదర్శకమైన పర్యవేక్షణ ఉండాలని కోరుతున్నారు. ఏదేమైనా మన సాంస్కృతిక గుర్తింపు మరియు హక్కుల విషయంలో ఇదొక అత్యంత కీలకమైన మలుపురాయనే చెప్పొచ్చు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా 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 అవసరం. మీరు చేసే చిన్న రూపాయి కూడా ఆర్ వాయిస్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాం. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.